వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ నేతల్లో అంతర్గత అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ. పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే క్షేత్రస్థాయి నాయకులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పలువురు సీనియర్ నేతలు కూడా అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా విమర్శలు చేయకపోయినా, పైకి ఏం మాట్లాడకపోయినా ఫోన్లలో పాపం వాళ్ళ అసంతృప్తిని సహచరులతో పంచుకుంటున్నారని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల అంశం వైసీపీ నేతలకు కొత్త సవాల్గా మారింది. ఏకగ్రీవ ఎన్నికలను అడ్డుకోవాలని పార్టీ అధినేత చెప్పటం, వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఉండకపోవచ్చని ఆయన సంకేతాలు ఇవ్వటం, ఇదంతా జగన్ చేయటం వల్లే నాయకుల్లో ఆందోళనకు కారణమవుతోందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కష్టపడతాం సరే, కానీ వచ్చే ఎన్నికల్లో మాకు టికెట్ లేకపోతే పరిస్థితి ఏంటి? జగన్ చూస్తే ఓ పక్కన గ్యారంటీ ఇవ్వలేను, టికెట్ గురించి చెప్పలేను అంటున్నారు. అసలు ఇదంతా అవసరమా అన్న ప్రశ్నలు కూడా పలువురు నేతల నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ భవిష్యత్తులో చేపట్టే పాదయాత్ర వంటి కార్యక్రమాలపై కూడా మరిన్ని షరతులు వస్తాయేమో అన్న సందేహాలు కూడా వైసీపీలో ఉన్నాయి. మరోవైపు ఏకగ్రీవాలను అడ్డుకోవటం అంత సులభం కాదని కూడా కొందరు నేతలు అంటున్నారు. వైసీపీలో కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఖచ్చితంగా కూటమే బలంగా ఉంది. అక్కడ రాజకీయంగా గట్టిగా పోరాడే స్థాయిలో వైసీపీ క్యాడర్లో ఐక్యత లేదు. పట్టుదలైతే మొత్తానికి లేదని మాజీ మంత్రులే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు చేయగలం అన్న ప్రశ్న కూడా వైసీపీలో ఉంది. ప్రధానంగా స్థానిక పరిస్థితులు, కూటమి వ్యూహాలకు దగ్గరగా గమనిస్తున్న నేతలు పార్టీ అధినేత నుంచి మరింత ప్రత్యక్ష మార్గదర్శకాలు కావాలని జగన్ను కోరుతున్నారు. అయినప్పటికీ జగన్ ఏం పట్టించుకోవట్లా. ఎంతసేపు బెంగళూరు ప్యాలెస్లో ఉండడమే తప్ప ఇంకొక పని చేయట్లా. ఇక జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవటం వల్లే స్థానికంగా ఎదురవుతున్న సమస్య ఆయన దృష్టికి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు. ఇదంతా కూడా చాలామంది సీనియర్ నాయకులు వైసీపీలో మాట్లాడుకుంటున్న మాటలు. ఆయన ఓడిపోయి 2 ఏళ్ళు అయిపోయింది, ఆయన ఇప్పటికీ ప్రత్యక్ష హోదాని అడుగుతున్నారు. బట్ అట్లీస్ట్ జనంలోకి వచ్చైనా మాటలు మాట్లాడుతున్నారా అంటే అది లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోవటం తప్ప. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ జగన్కు వివరించినా వాటిపై ఇప్పటి వరకు తగిన స్పందన లేకపోవటమే మరింత ఇబ్బందిగా మారుతోంది వైసీపీలో. ఈ అసంతృప్తి ఒక్క నియోజకవర్గంలో ఉంటే పర్లా, లేదా ఒక జిల్లాకో ఉందిలే పరిమితం అయిపోయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదు. రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాల్లో వైసీపీ నుంచి ఇదే తరహాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా జగనే కానీ సీనియర్ నేతలే కానీ చురుగ్గా ఉన్నప్పటికీ కూటమి వ్యూహాలను ఎదుర్కొనే విషయంలో మాత్రం స్పష్టత లేకపోవటమే వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ మరొక కీలక అంశం ఏంటంటే కేసుల భయం. అధికార కూటమితో నేరుగా తలపడే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా కొందరు స్థానిక నేతలు కార్యకర్తల్లో ఉంది. ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగానే ఉన్నాయి. అవసరం లేని వివాదాల్లో కూడా చిక్కుకోవటానికి కార్యకర్తలు సిద్ధంగా లేదని కొంతమంది అంటున్నారు. దీంతో పార్టీ ఆదేశాలు వాస్తవాల మధ్య అంతరాయం పెరుగుతోంది. మరి జగన్ చూస్తున్నారో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేతగా జగన్ నేతల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ అది ఆయన చేయట్లా. క్షేత్రస్థాయి నాయకులతో నేరుగా సమావేశాలు నిర్వహించాలి. వారి సమస్యలను విని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తేనే వైసీపీలో కాస్త అసంతృప్తి తగ్గి పక్క పార్టీలకు వెళ్లే ఛాన్స్ అయితే తగ్గుతుంది. కానీ వైసీపీ నేతల్లోనే ఈ అభిప్రాయాలన్నీ ఉన్నాయి. అది పార్టీ అధికారిక వైఖరి కావు. అంతర్గత చర్చలుగానే కొందరు నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలుగానే మాత్రమే చూడాలి. అయినప్పటికీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీకి ఎదురవుతున్న సవాళ్లను ఇవి ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ నేతల్లో ఫ్రస్ట్రేషన్కి రీజన్ మాత్రం జగనే. అసలు వైసీపీలో ఉంటేనే ఫ్రస్ట్రేషన్ వస్తుందా అన్న మాటలు కూడా వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో జగన్ ఈ అసంతృప్తిని ఎలా చక్కదిద్దుతారు, నేతలను ఏ విధంగా ఏకతాటిపైకి తీసుకొస్తారు, అది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.